ఐటీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ గుమ్మనూరు జయరాంకు దక్కకపోవడంతో గత కొన్ని నెలలుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆయన వర్గీయులు 2 రోజుల నుంచి రాజీనామాలు చేయడానికి పూనుకున్నారు. నిన్నటికి నిన్న ఆలూరు మండల కన్వీనర్ వీరేష్తో పాటు పలువురు సర్పంచ్లు, నాయకులు రాజీనామా చేయగా నేడు శనివారం చిప్పగిరి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్థానిక R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆలూరు వైకాపా ఇన్ఛార్జ్ విరూపాక్షపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆశీర్వాదంతో ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు పదవులు పొంది అనుభవిస్తున్నారు అని, ఆయన కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఆలూరు టికెట్ ఇవ్వడం సబబు కాదని, అందుకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ రాజీనామా పర్వాలు ఇంతటితో ఆగకుండా మరిన్ని రోజులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఐటీవీ న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. నాయకులు, కార్యకర్తలు వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అన్న జగన్ అన్న, క్షమించన్న మమ్మల్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 13 సంవత్సరాల నుంచి నేను జయరామన్నతో పాటు, జయరామన్న నీతో పాటు పని చేస్తూనే వచ్చామన్నా. నేను చిప్పగిరి మండలంలో నన్ను జయరామన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ నియమించడం జరిగిందన్న. నియమించినప్పటి నుంచి నువ్వు రిపోర్ట్ తెప్పించుకో అన్న, ఈ దొంగలతో వద్దన్న, నిజమైన రిపోర్ట్ తెప్పించుకో. 2019 ఎలక్షన్లో మన చిప్పగిరి మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నేను, మా అనుచరులు, మా నాయకులు అంతా కలిసి 6800 మెజార్టీ చిప్పగిరి మండలం నుంచి తీసుకొచ్చామన్నా మేము. దాన్ని గుర్తించిన గుమ్మనూరు జయరామన్న నాకు చిప్పగిరి మండల కన్వీనర్గా ఇచ్చాడన్న. ఇచ్చిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్ అయితేనేముంది, సర్పంచ్ ఎలక్షన్ అయితేనేముంది, జెడ్పీసీ ఎలక్షన్ అయితేనే చూసుకున్నా, రిజల్ట్ తెప్పించుకున్న ఒక పారే. ఎంపీటీసీలు ఏకగ్రహం చేసుకున్నా, సర్పంచ్లు ఏకగ్రహం చేసుకున్నా, జెడ్పీటీసీలు ఏకగ్రహం చేసుకున్నాము. కానీ ఆ రోజున్న పార్టీలో నా ప్రేమలు, అభిమానాలు ఈరోజు ఎందుకు కోల్పోయామన్నా మనమంతా? ఎందుకే మాట చెప్తున్నానంటే, ఆనాడు పార్టీ కోసం ఎంతో కష్టపడి జయరామన్న వర్గంలో, జయరామన్న అనుచరులుగా, జయరామన్న తమ్ముళ్ళుగా ఎంతో కృషి చేశామన్నా మేము. కానీ కొంతమంది అగ్ర కులస్తులకు చెందిన వాళ్ళు జయరామన్న మీద విషమ చింబే విధంగా వాళ్ళు తయారైనారన్న. ఎందుకంటే గుమ్మనూరు జయరాం అనేది ఒక ఆలూరు తాలూకా కాదు, రాయలసీమకి ఒక కింగ్ డైనామిక్ లీడర్ అనేది అందరికీ తెలిసిన విషయమే కదన్నా. అందుకోసం వాళ్ళు ఉనికిని కోల్పోతారనే విధంగా ఒక నాయకుడిని, మాలోనే ఒక నాయకుడిని బుడికి బయటకు వాళ్ళు ఒక నాయకుడిని పాముగా మా మీదకి పసగలిపినారన్న. ఏమన్నా ఇరుపాక్షి ఎన్ని ఓట్లతో గెలిచినాడన్నా? ఇరుపాక్షి మా నాయకులంతా కలిసి చేసింటేనే జెడ్పీటీసీ ఏకగ్రహంగా అయినాడు. కానీ మీరు న్యాయం చేయాలా, సామాన్యమైన న్యాయం చేయాలా, వాల్మీకులకి ఇవ్వాలనుకున్నప్పుడు, బీసీలకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆలూరులో జెడ్పీటీసీగా ఏరూరు శేఖర్ కూడా ఓట్లు వేసుకొని గెలిచిన వ్యక్తే కదన్నా. అలాంటి వ్యక్తి కనిపించలేదా? ఆలేరు లింగప్ప కుర్వకేశ సంబంధించిన వ్యక్తే కదన్నా, ఆయనకి ఇవ్వచ్చు కదా. దేవునకొండ ఎంత ప్యాక్షన్ విలేజ్ అన్న, అంత పెద్ద మండలానికి కిట్టు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా. అదే ఒలగుంద మండలంలో కుర్వకేశ సంబంధించిన లేడీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఆమెకి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తారు? బాన్సాది నీ కాళ్ళు మొక్తాను రెడ్లు అనే వాళ్ళకి మాత్రమే మీరు ఇస్తారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు బాధ అంటున్నానన్నా. ఈరోజు 13 సంవత్సరాల నుంచి మేము కష్టపడి ఇక్కడ కాంగ్రెస్కి, టీడీపీకి కంచుకోటున్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని జయరామన్ అనుచర వర్గం అంతా కలిసి కష్టపడి తీసుకొని వస్తే ఈరోజు మీరు తీసుకొని పోయి మమ్మల్ని అందరినీ ఒక బాన్చేత అన్నట్లు అగ్రవర్ణాల కులాల మీద కూర్చోవాలని మీరంతా చేస్తున్నారు అన్న. ఒక్కసారి గుర్తించుకోనన్నా, 2019 కంటే ముందు ఏ కోఆర్డినేటర్ ఉంటారన్న మనకి? ఒక్కడే కనిపిస్తుంది రాష్ట్రం అంతా. జగనన్న ఒక్కడే అని కనిపిస్తున్నప్పుడు మన కర్నూలు జిల్లాలో 14 సాధించామన్న మనమంతా కలిసి. ఈరోజు అదే కోఆర్డినేటర్లు వచ్చినారు. కోఆర్డినేటర్ అంటే ఉమ్మడి జిల్లాలకి కోఆర్డినేటర్, లేకపోతే కానీ ఆలూరు నియోజకవర్గానికి ఒక్కటే కోఆర్డినేటర్ అన్నయ్య. కోఆర్డినేటర్ అయిన వ్యక్తి
ఏం చేయాలా? సమానంగా అందరినీ ఎంపీటీసీలని, సర్పంచ్ని, మార్కెట్ యార్డ్ చైర్మన్ని ప్రతి ఒక్కరిని పిలిచి కూర్చోబెట్టి మీ పరిస్థితి ఏమి, మీరు ఎట్లా మీరు చేస్తారా లేదనేది మా అభిప్రాయాలు మేము తెలియజేస్తామన్నా. మీ పార్టీలో 13 ఏళ్ళు జెండా మోసిన వాళ్ళని అభిప్రాయం తెలుసుకోరా మీరు? అంటే ఏమర్థం అది? నీ ఎంత పరిపాలన జగనన్నకి తెలుస్తుందో తెలుదా కానీ అంతవరకు, కానీ మీరు చేసే పరిపాలన ఎట్లుందంటే మీ అందరితో మాకేం అవసరం? పార్టీ ఉంటుందో పోతుందో, మా కోఆర్డినేటర్ ఇచ్చినాడు, మీ కోఆర్డినేటర్ ప్రకారం మేము ఆలూరు నియోజకవర్గంలోనూ మేము చేస్తాం. పర్యటించండి అన్న. పార్టీని నష్టపోయే విధంగా పట్టించద్దండి. ఏమంటే ఆ రోజు పార్టీని ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఒక గుమ్మనూరు జయరామన్న కాబట్టి, జయరామన్న అనుచర వర్గాన్ని కూడా మీరు పిలిచి మాట్లాడింటే మేము సంతోషపడే వాళ్ళము. కానీ మీరు వన్ సైడ్ పార్టీ నష్టం అయితే మనకి ఇరపాక్షి ఉండాలా, పార్టీ నష్టం అయితే మనకి ఇరపాక్షి ఉండాలా. ఏందన్నా, ఇప్పటికే ఉరుకొండ నుంచి మంత్రాలయం వరకు సాధించుకున్నారు. ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది ఆలూరు గడ్డ పైన రెడ్లు కన్నబడింది కాబట్టి ఈ రోజు ఆలూరుని నష్టపరిచి నెక్స్ట్ ఇరపాక్షి ఓడిపోతే ఆ రెడ్లకి ఇన్ఛార్జ్ ఇప్పించుకొని నెక్స్ట్ 2029లోన రెడ్లు పరిపాలన చేసే విధంగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అన్న. జగనన్న, ఇప్పటికైనా మా బీసీలను గుర్తించన్నా. నువ్వు బీసీలు అందరూ ఈరోజు ఒక సామాన్య వ్యక్తి ఎంపీటీసీలు చేసినాడు, సర్పంచులు చేసినాడు, జెడ్పీటీసీలు చేసినాడు, ప్రతి ఒక్కరిని ఎన్నో విధాలుగా ఆదుకున్నాడన్న. అట్లాంటప్పుడు ఇంతో అన్యాయం జరుగుతుందన్న అని చెప్తున్నా కానీ పట్టించుకోవడం లేదన్న మమ్మల్ని. మన జిల్లా కోఆర్డినేటర్కి రామ్ సుబ్బారెడ్డి అన్నకి నేనేనన్నా 4 తూర్లు ఫోన్ చేశానన్న. 4 తూర్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తిలే ఆయన. లాస్ట్కి మెసేజ్ పెట్టినా, సార్ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆలూరు గుమ్మనూరు నారాయణ, ప్లీజ్ కాల్ లిఫ్ట్ మీ సార్ అన్న. అంటే పార్టీ కోసం మేము ఎంత తాపత్రయం పడుతుంటే కానీ ఎటువంటి కాల్ రాలే, ఎటువంటి మా మీద ఫోన్ చేయలేదు, మా ఫోన్ ఎత్తలేదు. కానీ మేము ఆటికి అనుకున్నాము, మనం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము, ఇంకా టైం ఉంది కదా, సిద్ధం సభకన్నా పిలుస్తారు కదా అనుకున్నాము. ఎంతో ఎదురు చూసినాము, కానీ సిద్ధం సభకు కూడా ఎటువంటి మెసేజ్ మాకు లేదన్న. కానీ అయిపోయింది ఏమో, మనం లింగా ఏమో అని చెప్పి నిన్న లేకమన్నా పార్టీలు రాజీనామా చేస్తున్నారని చెప్పి కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వారు అందరూ వచ్చినారంట. వచ్చినప్పుడు కూడా సర్పంచ్లకి అయితేనేముంది, ఎంపీటీసీలకి అయితేనేముంది, మార్కెట్ యార్డ్ చైర్మన్కి అయితేనే ఎవరికన్నా ఒక ఫోన్ కొట్టినారన్న, రాంటి మాట్లాడదామని నేనే లేదు. వాళ్ళ అభిప్రాయం ఎంతేమి, వీళ్ళందరితో అవసరం లేదు. ఈరోజు చెప్తున్నాం, జయరామన్న వర్గం అంటే ఎట్లుండేది అనేది మేము 2024 ఇప్పుడు రేపు జరిగిపోయే దాంట్లో మా సత్తా ఏమో చూపిస్తామని చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు బాధ ఉందన్న మాకి. ఏమంటే నిన్న వచ్చిన నాయకులు చెంచాలుగా పనిచేసి అలాంటి నాయకులకి టికెట్లు ఇస్తే ఈ ఆలూరు నియోజకవర్గం ఎక్కడ అగ్రకులాల చేతిలోకి పోతుందని అదొక బాధే మాకుంది. కానీ అందుకోసం మాకు పిలుపు లేదు కాబట్టి, మా నాయకులకు పిలుపు లేదు కాబట్టి ఈరోజు నేను ఈ వైఎస్ఆర్ రాజీనామా చేస్తూ ఈ పార్టీ కాండవాన్ని విడిచిపెట్టాలని చాలా బాధగా ఉంది. కానీ కలుపుకొని పోరు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు తప్పుది కాబట్టి ఈ కాండవాన్ని ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ కాండవాన్ని వదులుకొని తటస్థగా ఉండాలనేది నా నిర్ణయం అన్న.